శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. ముందుగా ఈ భాగవతాన్ని రచించిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నేనటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని కూడా 43 భాగాలుగా చెప్పుకున్నాం. 44వ భాగం ఇప్పుడు చెప్పుకుందాం. రాజా, సర్వజనుల చేత స్తుతింపబడిన నీ శతాశ్వమేధ దీక్షను భంగం చేసినందుకు నీ ముందు క్షమాపణ చెప్పుకోవటం కోసం ఇంద్రుడు వచ్చాడయ్యా, చూడు అన్నాడు. ఎవరు? సాక్షాత్తు శ్రీహరి పృథు చక్రవర్తితోటి. అందువల్ల ఇతన్ని క్షమించు నాయన. సత్పురుషులనే వాళ్ళకి దేహాభిమానం అనేది ఉండదు, కాబట్టి వారు ఎప్పుడు కూడా జీవులకు ద్రోహం చెయ్యరు. నీ వంటి మహాత్ములు దేవమాయకు వసులై ఇతరులకు బాధ కలిగించకూడదు. అలా పరులకు బాధ కలిగించినట్లయితే అంతే కదా, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయాలని ఎంచాలి. సత్పురుషులు అంటే వాళ్ళనే అంటారు. మనకు కీడు చేస్తున్నారు కదా అని మనం వాళ్ళ మీద కోపం పెంచుకొని వాళ్ళకు కీడు చేయటం కాదు, అది లోపటే దాచుకోవాలి. కీడు చేశారన్న విషయం ఎప్పుడూ మేలే చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే కదా చక్కగా ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపదగన్ అపకారికి ఉపకారము నెపమెన్నుక చేయువాడే నేర్పరి సుమతి. సుమతి సతకర్త చక్కగా చెప్పాడు. స్వామి చెప్తున్నాడు, సాక్షాత్తు విష్ణుమూర్తి పృథు చక్రవర్తికి ఈ విషయమే. నీ వంటి వాళ్ళు అపకారం చేసిన వాళ్ళకు కూడా బాధ కలిగింపరయ్యా. అలా బాధ కలిగిస్తే వారు చాలా కాలం నుండి చేసిన వృద్ధ జన సేవ వ్యర్థం అయిపోతుంది. చూసారా ఎన్ని చోట్ల వ్యాస భగవానుడు చెప్పాడో వృద్ధ జన సేవ గురించి. భారతంలో అనేక సార్లు చెప్తారు. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే వృద్ధ జన సేవ. అంటే ముసలి వాళ్ళని వాళ్ళ సేవ చేసుకుంటాం. ఆ సేవ ఫలితం కూడా నీకు దక్కదయ్యా, ఇతరులకు కీడు కలిగించేటట్టయితే. ఆర్తవుతుంటావా వెంకటేశ్వరం కూడా ఆర్తవుతుంది. ఇందాక రాలేదు కదా. అంతేకాదు ఈ శరీరం అవిద్య కలిగే మోహ కారణాల చేత పుట్టింది, అవిద్య వల్ల కలిగే మోహం చేత పుట్టింది అని తెలిసిన పరమజ్ఞాని దేహంపై ఆసక్తి పెంచుకోడు కూడా, అది సహజం. దేహం పైన ఆసక్తి లేని వారికి ఇంటి మీద భార్యాపుత్రుల మీద మమకారం ఉండదు. ఇటువంటి దేహంలో ఉన్న ఆత్మ ఒకటే పరిశుద్ధమైనది. ఈ పరమాత్మ రూపమైన ఆత్మ ఏకమాత్రము శుద్ధము, స్వయంగా ప్రకాశిస్తుంది. గుణాలకు ఆశ్రయం, సర్వవ్యాపకం, అది సాక్షిభూతం. కాబట్టి ఆత్మను దేహం కన్నా వేరని భావించేవాడు నా యందు భక్తిని పెంచుకుంటాడయ్యా. అందువల్ల దేహధారి అయినప్పటికీ దేహగుణాలని పొందడు. స్వధర్మాచారముల యందు ఆసక్తి కలిగి నిష్కాముడై అంటే కోరికలు లేనివాడై శ్రద్ధతో నన్ను సేవించువాని మనస్సు క్రమంగా నిర్మలమవుతుంది. ఆ విధంగా నిర్మల మనస్కుడైన వాడు త్రిగుణాతీతుడై నాతో సమానమైన స్థానాన్ని, రూపాన్ని, శాంతిని పొందగలుగుతాడు. దాన్నే మోక్ష పదవి అంటారు. కూటస్థమైన ఆత్మ ఉదాసీనమైనప్పటికీ దాన్ని ద్రవ్య జ్ఞాన క్రియా మనస్సులకు ఈశ్వరునిగా తెలుసుకునేవాడు, అంటే ప్రభువుగా తెలుసుకునేవాడు. ఉపాధులు వేరువేరు తెలుసుకునేవాడు ఎప్పుడు కూడా సంసార బంధంలో చిక్కుకోడు. అంతేకాదు శాంతిని పొందుతాడు. త్రిగుణాతీతుడవుతాడు. ఇంకా ఈ సంసారం ద్రవ్య క్రియాకారక చేతనాత్మకం కాబట్టి
వేరువేరు దేహాలు ఉపాధులు కలిగి ఉంటుంది. అందువల్ల ఆపదలు సంపదలు ప్రాప్తించినప్పుడు మహాత్ములైన నా భక్తులు వికారాన్ని పొందరు. నువ్వు సుఖదుఖాలను సమానంగా చూడు. ఉత్తమ మధ్యమ అధమ విషయాల్లో సమానుడిపై ప్రవర్తించి ఇంద్రియాలను జయించి వేయి. నేను నీకు మంత్రులు మొదలైన పార్షదులను ఇస్తున్నా. ఆ మంత్రులు మొదలు వారి సాయంతో సమస్త ప్రజల్ని రక్షించునాయన. పృథు చక్రవర్తి, ప్రజలను రక్షించడం రాజులకు పరమధర్మం. ప్రజలు చేసే పుణ్యంలో రాజులకి 6 పాలు లభిస్తుంది. ప్రజల వద్ద నుంచి పన్ను తీసుకుంటూ వారి రక్షణ విషయంలో ఉదాసీనత వహించి ప్రజలను రక్షింపని రాజుల పుణ్యాన్ని ప్రజలు అపహరిస్తారు. అర్థమైందా? అంటే 6 పాలు పుణ్యం, ప్రజలు చేసే పుణ్యం రాజుకొస్తే, ఒకవేళ ప్రజలను రక్షించకపోతే ఆ రాజుల పుణ్యాన్ని ప్రజలకు లభిస్తుందిట, రాజులు చేసిన పుణ్యం. మరి ఆ ప్రజలు చేసే పాపాలని రాజులు అనుభవిస్తారు. ఇది కాబట్టి నువ్వు ఋషులు సమ్మతించిన ధర్మాన్ని ప్రధానంగా చేసుకో. అర్థకామాల్ని అనుషంగికాలుగా భావించు. ధర్మార్థకామాలు 3 యందు కూడాను ఆసక్తిని వీడవయ్యా అని సాక్షాత్తు నారాయణుడు అతనికి బోధ చేశాడు, పృథు చక్రవర్తికి. రేపు మనం మిగతా భాగాన్ని, తర్వాత భాగాన్ని, 44వ భాగాన్ని, 45వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వేడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపారుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.